ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా ప్రశాంతత కావాలన్నా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు సుజయ్ బాబు పిలుపునిచ్చారు. నెల్లూరు లస్సీ సెంటర్లో జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మద్దతు ప్రకటించి గెలిపించాలంటూ ప్రజల్ని కోరారు. జై జనసేన, జై జనసేన. వనగాలి మనుక్రాంత్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మనుక్రాంత్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన పార్టీ एक बार मौका दीजिए राजविलास को, हालात में जागन को दिए, सब लोग मौका दीजिए ना वो జనసేన పార్టీ మధుక్రాంత్ గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు. ఈసారి జనసేన కలిసి వస్తున్నాయి, సపోర్ట్ చేయండి అందరూ. ఈ వైసీపీ వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారు. ఇది వెళ్ళింది ఏం లేదా, వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈసారి జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము. తప్పకుండా అందరూ కూడా జనసేన పార్టీ కలిసి తీసుకోవడం. వైసీపీ పాలన గురించి చెప్పాల్సిన అవసరం పోటీ ఆయే రాజస్థాన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరి సపోర్ట్ చేద్దాం. ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం మన లస్సీ సెంటర్లో మొదలుపెట్టినాము. ఈ ట్రంక్ రోడ్లో నిజంగా ప్రతి దగ్గర వ్యాపారస్తులకు వెళ్తుంటే వాళ్ళ కష్టాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎక్కడ చూసినా ఈ వైసీపీ వైఫల్యాలే కనబడుతున్నాయి. మేము ఫిబ్రవరి 5 నుంచి ప్రతి గడప గడపకి నెల్లూరు సిటీలో వెళ్తుంటే ప్రజలు ఒకటే చెప్తున్నారు, మేము ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నాము, మేము ఈ వైసీపీ పాలనలో బతకలేకపోతున్నాము, మేము ఈ కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాము, మేము ఈ దౌర్జన్యాలకి గురవుతున్నాము, తట్టుకోలేకపోతున్నాము. అదేవిధంగా ఎక్కడ చూసినా చెత్త పేరుకోపోతుంది అంటున్నారు. ఒక పక్కన చూసి అంగన్వాడీ కార్మికులు ధర్నా చేస్తున్నారు, మాకు జీతాలు సరిపోవటం లేదు, జీతాలు సరిగ్గా రావటం లేదని. అదేవిధంగా ఇంకొక పక్కన మున్సిపల్ కార్మికులందరూ కూడా ధర్నా చేస్తున్నారు, ఎక్కడ మాకు జీతాలు సరిపోవటం లేదు, రావటం లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నాము, మాకు పర్మనెంట్ చేయమని చెప్పి. చెత్త కూడా ఎక్కడ సిటీలో ఎత్తటం లేదు. ఇది పూర్తిగా వైసీపీ వైఫల్యాలు. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి మేము వైసీపీ వైఫల్యాల మీద తిరుగుతుంటే వాళ్ళకి ప్రజలకు వివరిస్తుంటే అసలు వాళ్ళు చెప్తున్న ఈ 1 కాదు 2 కాదు కొన్ని వందల సమస్యలు చెప్తున్నారు. నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోతుంది. వ్యాపారస్తులు కూడా ఇక్కడ మేము వ్యాపారస్తుల్ని కలుపుకుంటుంటే మేము వ్యాపారస్తులను కూడా మాకు గిట్టుబాటు అవ్వటం లేదు, మేము బతకలేకపోతున్నాము, మాకు కూడా చెత్త పన్ను వేస్తున్నారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేము తప్పకుండా ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానివ్వండి వాళ్ళని గెలిపించుకుంటాము. మాకు ప్రజాప్రభుత్వం రావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి, రాబోయేది ప్రజాప్రభుత్వమే. జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకోవాలా, గాజు గ్లాస్ గుర్తు కోటేసి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఈరోజు జనం కోసం జనసేనలో భాగంగా స్థానిక లస్సీ సెంటర్ నుంచి మేము ఇప్పుడే మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జనం కోసం జనసేన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తే లస్సీ సెంటర్లో
నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల గత 4 రోజులుగా పేరుకోపోయిన చెత్తను చూస్తుంటే కనీసం ఈ చెత్త పరిపాలన, ఈ ప్రభుత్వం చెత్త పన్ను కట్టించుకునే దానికి పనికొస్తుందే కానీ కనీసం దీని చెత్త క్లియర్ చేసేదానికి కూడా పనికిరాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మనకి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అటుపక్క నడిచి వస్తుంటే ఓ పక్క పారిశుద్ధ్య లోపం లోపించి దుర్వాసన వస్తూ ఉంటే ఇక్కడ తిరుగుతున్న వారు కానీ, అదేవిధంగా ఇది మెయిన్ రోడ్ సెంటరు, ఈ సెంటర్లో దుర్గంధంతో ఇక్కడ షాపింగ్కి వచ్చేవాళ్ళు చేసుకోవడం నెల్లూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. దీనికి మేము మున్సిపల్ శాఖకు కూడా ఒకసారి మున్సిపాలిటీ కమిషనర్ గారిని కూడా కలిసి దీని గురించి కూడా వాళ్ళకి వివరించడం రేపు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలే వారంతటా వారు స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలని ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళే తెలియజేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి దాని మీద నిజంగానే ఖండిస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వారంతటా వారు సమ్మెలు చేస్తూ వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి బయటకు వస్తుంటే వాళ్ళని అన్యాయంగా తీసుకొని వెళ్ళి పోలీసులను పంపించి నిర్మానుషంగా వారి మీద ప్రవర్తించడం నిజంగా జనసేన పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. వారందరికీ అండగా కూడా జనసేన పార్టీ నిలబడుతుంది అని చెప్పి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.